భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో ఛేదించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. దీంతో 3 వన్డే సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్ 71 బంతులు 84, డెవాన్ కన్వాయ్ 56, హెన్రీ నికోల్స్ 62 పరుగులతో హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలా 2 వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయాసంగా సెంచరీ మార్కును అందుకునేలా కనిపించిన కోహ్లీ ఓ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లీ మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 8 ఫోర్లు 1 6 తో 93 పరుగులు చేశాడు. అతనితో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ 56, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 49 తో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక భారత వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డకౌట్ లో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ కేఎల్ రాహుల్ 21 బంతులు 29 తో ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. హర్షిత్ రాణా 23 బంతులు 29 తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమిసన్ 4 వికెట్లు పడగొట్టగా అశోక్ క్లర్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.